అందరికీ నమస్కారం. నా పేరు రేగల వీర రాఘవ. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో నేను ఒక మహిళా సభ్యురాలుగా 1995లో జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా నేను సంఘం మూడో సభ్యురాలుగా కూడా రావడం జరిగింది. నేను మూడో సభ్యురాలుగా వచ్చినప్పుడు స గ్రూప్‌కొచ్చి 10,000 లోన్ ఇవ్వడం జరిగిందండి. ఒక సభ్యురాలికి రూ. 1000 నేను రూపాయి పొదుపు దగ్గర నుంచి రోజుకి రూపాయి పొదుపు చేసుకోవడం, నెలకు రూ. 30 పొదుపు కట్టడం జరిగేది. అప్పుడు రూ. 1000 ఇచ్చినప్పుడు నెలకొకసారి రూ. 50 మేము అప్పు కట్టడం అనేది జరిగేది. అదేవిధంగా నేను సంఘ లీడర్ అయిన తర్వాత మాకు 20,000 లోన్ ఇవ్వడం జరిగింది. 20,000 లోన్‌కి సభ్యురాలికి ఒక్కొక్కరికి 2,000 చొప్పున రావడం జరిగింది. ఆ 2,000లో నేను ఆ 2,000 ఎట్టి మా సభ్యులు ఒక్కొక్కరు మిషన్ కొనుక్కున్నారు. నేనైతే ప్యాడ్‌ని కొనుక్కున్నాను, గేదెని కొనుక్కున్నాను. ఆ గేదె ఒక 3 సంవత్సరాలకి నాకు ఆదాయంలోకి వచ్చింది. ఆదాయంలోకి వచ్చిన తర్వాత ఆ గేదె సంవత్సరానికి వచ్చి ఇంటి ఆదాయం పోగా నేను ఒక 30,000 పాడి ద్వారా ఆదాయం పొందడం జరిగింది. అలాగే నాకు కోళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. కోళ్ళున్నాయి. అలాగే నేను ఉన్నతి ద్వారాగా ఆటో తీసుకున్నానండి మొన్న ఈ సంవత్సరంలోనే. అది ఎలా అంటే నేను ఉన్నతి లోన్లు కిరాణా కొట్టు పెట్టానండి. 50,000 ఉన్నతి లోన్ ఇచ్చారు. STS లోన్ ఇచ్చారండి, లివరింగ్ ఫండ్ అనేసి. ఆ లోన్ తీసుకోవడం జరిగింది. అలాగే నేను ప్రతి ఒక్క లోన్లోనూ కూడా కిరాణా కొట్టేటి, గేదెలేంటి ఏదైనా అవి తీసుకోవడం జరిగిందండి. నా ఫ్యామిలీ విషయంలో నేను అభివృద్ధి పొందుతూ వచ్చానండి అంతవరకుని. ఇప్పుడు ఉన్నతి ద్వారాగా నేను గేదెకి నాకు 10% కట్టాలని అంటే నేను 30,000 నా వాటాదాన నేను కట్టడం జరిగిందండి. సర్ప్ నుంచి నాకు 2,80,000 లోన్ రూపంలో ఇవ్వడం జరిగింది. అవి నేను జిల్లా తరపుని కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆటో తీసుకోవడం జరిగిందండి. ఆ ఆటోను కూడా స్కూల్ పిల్లలకు ఉపయోగించడం జరుగుతుందండి. స్కూల్ పిల్లల్ని తిప్పుతున్నాం మేము. అది నేను సంఘంలోకి రాకముందు అయితే నాకు ఏమీ తెలియదండి. అసలు ఏమి కూడా తెలియదు. నాకు 2 పిల్లలు. బయట కూలి పనికి వెళ్ళటం, రావటం, తింటం అన్నట్టు ఉండేదండి మా పరిస్థితి. నేను సంఘంలోకి వచ్చిన తర్వాత నేను ఏ పని చేసినా నేను అభివృద్ధి పొందుతూ ప్రతి ఒక్క మహిళలు ఎలా ఎదిగారు అన్నది కాకుండా మనకొచ్చిన లోను, మనకొచ్చిన అమౌంట్ మనం ఏ స్థాయిలో ఉపయోగించుకుంటున్నాము అన్న దాని మీద మేము చెప్పడం జరిగిందండి.